ఎప్పుడైతే మనం సంఘటితంగా ఐకమత్యంగా ఉంటామో అసలు సమస్యలు కూడా రావు. సో ఐకమత్యం అన్నది మనలో రావాలి, సమస్యలు రావద్దు, మంచి జరగాలి అంటే ముందు అసలు మనల్ని మనం ఇక్కడ తెలుసుకుని జ్ఞానం ద్వారా సాంఖ్య అంటే జ్ఞానం. జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని శక్తిశాలిగా చేసుకుని సమస్యలు మన వైపు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూపించినట్టు వచ్చినప్పుడు మనల్ని మనం సురక్షితంగా పెట్టుకోగలిగితే మనని ఎవ్వరూ దెబ్బ కొట్టలేరు. సో ఇది సాధ్యమా, అందరూ చేయగలరా అని అంటే అందరూ చేస్తారో లేదో తెలియదు కానీ మొదలంటూ పెట్టాలి. సో స్లోగా ఒకరు చేస్తూ పోతే ఏమవుతుందనంటే ఒకరిని చూసి ఇంకొకరు చేయడం మొదలెడతారు. సో సమాజాన్ని దేశాన్ని మార్చలేకపోయినా కనీసం ఇప్పుడు మీరు వినడానికి వచ్చారు కాబట్టి ఒక మంచి అడుగు ముందుకేశారు. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ వాళ్ళకు కూడా చెప్పండి, లింక్ ఫార్వర్డ్ చేయండి. గ్రూప్ లో మాకు ఫోన్ చేసినా మేము గ్రూప్ లో యాడ్ చేస్తాము. సో ఇంతవరకన్నా ఈ యజ్ఞాన్ని, భగవద్గీతని, రామాయణ మహాభారతాల యొక్క అర్థాన్ని అందరికీ అందేటట్టు చూస్తారని ఆశిస్తున్నాము.